తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆ బోర్డు పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదివారం ఆయన లేఖ రాశారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అబద్ధపు ప్రచారం చేస్తోందంటూ వైసీపీపై ఆయన మండిపడ్డారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనల వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలపై పోలీస్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను.